ఇప్పుడన్నా ఏంది విద్యార్థులందరూ ఆవేదన చెందుతా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా స్పందన వస్తలేదు. ఏం చెప్తారు? ముందుగా చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ భూముల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరిచినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ఎందుకనంటే ఇక్కడ విద్యార్థులు విశ్వవిద్యాలయాలు అనేటివి జ్ఞానానికి నిలయాలు. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు వారి భూముల్ని కోల్పోతుందనంటే ప్రతి ఒక్క విద్యార్థికి దాన్ని బాధ్యతగా తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం దాదాపు నెల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి అన్ని సంఘాల మద్దతు, అన్ని విద్యార్థి సంఘాల మద్దతు, అదేవిధంగా బయట నుంచి ప్రతిపక్షాల మద్దతు, సిపిఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీ కానీ, ప్రకృతి ప్రేమికులంతా కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీకి హెచ్సి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఒకవేళ తీర్పు వచ్చినట్టయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు రాత్రిపూట ఇటాచులతో, జేసీబీలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అడవిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం నీకు గనక ఉంటే, ఈ తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్తు పైన చిత్తశుద్ధి నీకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించినటువంటి ఈ భూముల్ని తిరిగి నువ్వు తీసుకోవడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. కాబట్టి మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి యొక్క విద్యా వ్యవస్థకు మీరు ధ్వంసం కలిగించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ మంత్రులు మీరంతా కూడా, మీ ప్రభుత్వం అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో, ఇది చాలా అత్యంత జీవవైవిధ్యం కలిగినటువంటి అడవి. ఇది కేబీఆర్ పార్కు, మృగవల్లి నేషనల్ పార్క్ లాంటి పార్కుల కంటే అత్యంత పెద్దదైనటువంటి ఈ అడవి ఫారెస్ట్. ఇది దాదాపు 700 పై చిలుకు రకరకాల అరుదైన చెట్లు ఇక్కడ ఉన్నాయి. చాలా మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి. 233 రకాల పక్షి జాతులు ఉన్నాయి. వృక్ష సంపద ఉంది, అటవీ సంపద ఉంది, జలవనరులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీటన్నింటినీ ధ్వంసం చేస్తే ఈ మూగజీవాల యొక్క ఉసురునికి తగులుతుంది అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మూగజీవాల యొక్క ఉసురు మీరు తగిలించుకోకండి. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు తీసుకున్నటువంటి ఈ వేలాన్ని ఏదైతే ఉందో దీన్ని విరమించుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ జీవులే అసలు ఎలాంటివి లేవు, కేవలం కొన్ని గుంటనక్కలు ఈ ప్లేస్ని ఆక్రమించుకోవాలని చూశాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. నిజానికి గుంటనక్కలు అనే మాట చాలా మంది విద్యార్థుల్ని బాధ కలిగించిన విషయం. నిజానికి గుంటనక్కలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, మీరు పందికొక్కులు. మీరు ఎందుకు చెప్తున్నా ఈ మాటనంటే, పందికొక్కుల్లాగా మీరు ఈ రాష్ట్రం మీద పడి ఎట్లా భూదందా, ఎట్లా రియల్ ఎస్టేట్ చేసి, ఎట్లా ఈ 6 గ్యారెంటీలు ఇచ్చాడు కదా ఈ రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం నడపడానికి చేత అయితలేదు వాళ్ళకు. అది చేత కాకనే ఈరోజు భూదందా, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి నేర్పరి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ భూముల్ని ఆక్రమిస్తే, ఏ భూముల్ని స్వాధీనపరచుకుంటే ఈ ప్రభుత్వాన్ని మీరు నడపొచ్చు అనే విధంగా వాళ్ళు ఒక వక్ర బుద్ధితోటి ఈ విద్యార్థుల యొక్క భూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకురావడానికి నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు, మీ బినామీల దగ్గర, మీ మంత్రుల దగ్గర వేల ఎకరాల భూములు ఉన్నాయండి. ఆ భూముల్ని మీరు దయచేసి పరిశ్రమల కోసం వాడండి. ఆ భూముల్ని తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసం వాడండి. కానీ విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని మీరు తీసుకుంటానంటే మేము ఊరుకోము. విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ ఉద్యమంలో విజయం సాధిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన తెలిపేది విద్యార్థులు కాదు, పొలిటికల్ పార్టీస్ ఎజెండా వెనకాల ఉందని మాట్లాడుతా ఉన్నారు. అది ముమ్మాటికి తప్పండి. ఎందుకనంటే ఒక ఉద్యమం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు విద్యార్థులకు అండగా విద్యార్థి సంఘాలు వస్తాయి, రాజకీయ పార్టీలు వస్తాయి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో చాలామంది బయట నుంచి మద్దతు తెలుపుతూ ఉన్నారు. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ వన్య సంపదను, ఈ వృక్ష సంపదను దయచేసి నాశనం చేయొద్దు, దాన్ని కాపాడడం కోసం మా వంతుగా మేము ఎంతైనా సాయం చేస్తామని చెప్పి బయట నుంచి కూడా మాకు చాలా మద్దతుగా చాలా సంఘాలు మాకు చెప్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. దాన్ని న్యాయస్థానాల మీద నిజంగా నీకు గౌరవం ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఈ పోలీస్ వ్యవస్థను ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి వెంటనే మీరు ఏదైతే జరుగుతూ ఉందో లోపల 400 ఎకరాల్లో ఆ చెట్లను తొలగించడం, ఆ ప్రాసెస్ దయచేసి దాన్ని ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని రావడం జరిగింది కదా తీర్పు. ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. దయచేసి అక్కడికి మాకు వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే హైకోర్టు మీద, న్యాయస్థానాల మీద మీకు నిజంగా గౌరవం లేకపోతే ఎట్లా? మీరు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డారండి, ప్రజల చేత మీరు ఎన్నుకోబడ్డారు, మీకు కదా ఉండాల్సింది గౌరవం. విద్యార్థులు అయినటువంటి మేము మీకు నేర్పాల్సి వస్తుంది. దయచేసి మీరు చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మీరు దీని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండి
మాకు దయచేసి న్యాయం కలిగించే విధంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. రోజుల నుంచి కూడా పోలీసుల బందోబస్తు కావచ్చు, పరహార కావచ్చు, చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఎవరిని యూనివర్సిటీ విద్యార్థులు లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మొన్న అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్తారు దీనికి? అయితే క్యాంపస్లు అంటే విద్యార్థులు నిజంగా ఇది ఒక మాకు జైలు లాగా చేశారండి పోలీసులు. అంటే బయటి వాళ్ళని లోపల రానియకుండా లోపల నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీన్ని ఇంకా చెప్పాలనంటే మాకు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి అయితే వస్తున్నారో వివిధ ఎవరైతే మద్దతుదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా బయటికి రానియకుండా వాళ్ళని ఒక వాళ్ళకు జైలులాగా అనిపించే విధంగా వీళ్ళను బంధించినటువంటి పరిస్థితి జరుగుతుంది. మేము దాన్ని కూడా మేము ఓకే, మేము గౌరవిస్తూ పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మా అంతకు మేము లోపలనే ఉండి అంగర్ స్ట్రైక్ ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మేమేం చెప్తామంటే ఈ భూములు మావండి, ఈ భూములు విద్యార్థులవి, ఈ భూముల మీద సర్వ హక్కులు విద్యార్థులవి. విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని వాటికే ఉండనివ్వండి. దయచేసి ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించిన భూములను తీసుకోకుండా అవసరమైతే ఇంకా అన్ని భూములను కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 5,000 నుంచి దీన్ని 25,000కు పెంచేటువంటి అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. కాబట్టి ఆ భూముల్ని వాటికే ఉండనిస్తే ఆ స్పేసెస్లో ఆ విద్యార్థులకు రేపు భవిష్యత్తులో వాళ్ళ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటాము.